హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలాంటి ఎక్సలేటర్ కోసం అండి. వీడియో పూర్తి వరకే చూడండి. ఈ ఎక్సలేటర్ అనేది ఇది ఇంకొక ఎక్సలేటర్ ఇదండి. ఇది ఎలా రెడీ చేయాలి అంటే ఇది ఎలా నడుస్తుంది డీటెయిల్స్ నేను దీంట్లో చెప్తాను. ఇదిగోండి, ఈ ఎక్సలేటర్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా అండి. ఇది నార్మల్గా మీరు మోటార్ కొంటే దాంతోపాటు ఈ ఎక్సలేటర్ వస్తుంది. ఇది సపరేట్ కూడా కొనొచ్చు అండి. నేనైతే చాలా ఎక్సలేటర్స్ కొన్నాను. స్టార్టింగ్లో చాలా డబ్బులు వేస్ట్ చేసినాను నేను దీంట్లో. మీరు కనుక డబ్బులు వేస్ట్ చేయొద్దు అంటే ఈ వీడియో పూర్తి వరకు చూసి మీరు ఈ ఎక్సలేటర్ ఎలా నడుస్తుంది అని తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియో నేను ఇది ఎలా రెడీ చేయాలి దానికోసం కూడా ఒక వీడియో రెడీ చేస్తున్నానండి. ఆ వీడియో వేసేస్తాను, అది కూడా చూడండి. మీకు ఈజీగా మీరు మీ దగ్గరలో ఎవరైనా కార్పెంటర్ ఉంటే వాళ్ళ దగ్గర ఈ ఒక చెక్క తీసుకొని మీరు ఇవి ఫిట్ చేసుకొని ఈజీగా మీరు ఈ ఎక్సలేటర్ రెడీ చేసుకోవచ్చు. అయితే ఇంకా ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగవచ్చు అండి. ఆ కామెంట్ అనేది నేను చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను. అయితే ఇది ఎలా నడుస్తుందంటే చాలా ఈజీ అండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇది చాలా మంచిగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ నడుస్తుందండి. ఈ ఒక ఎక్సలేటర్ 9 కనీసం ఒక 6 ఇయర్స్, అవును అంతకనే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ అయితే కాదు. 6 ఇయర్స్ నుంచి అయితే ఈ ఎక్సలేటర్ నేను యూస్ చేస్తున్నాను అన్నమాట. అయితే చిన్న మిషన్స్కి అయితే ఈ కాయిల్ ఉంది కదా, ఇది కూడా రాదండి. ఈ పెద్ద మిషన్ ఇలా పెద్ద మోటార్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ మిషన్కి ఉంది ఇక్కడ పెద్ద మోటార్, అది నడిపించి చూపిస్తాను మీకు ఎలా నడుస్తుంది అని. అయితే ఈ మిషన్కి ఈ పెద్ద మోటార్కి ఇది ఉంటుందండి, చిన్న మోటార్కి ఇది కూడా ఉండదు. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే దీనికి రెడీ చేసుకోవచ్చు. డబ్బులు కూడా చాలా తక్కువ అవుతాయి అన్నమాట దీనికి రెడీ చేసుకుంటే. ఇంకా లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇవి అయితే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే తొందరగా పాడైపోతాయండి ఇవి. దానివల్ల ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అంటే మనకి డైలీ కుట్టే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా ఈ వీడియో మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో అంటే మీరు తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇది ఎలా వర్క్ చేస్తుంది అనే అది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవి 2 ఉన్నాయి కదా. ఒక్కటైతే ఫస్ట్ మనం ఇక్కడ దీనికి ఒక్కదానికి ఇక్కడ పెట్టేసేయాలి. ఇది ఇక్కడ పెట్టినాక స్విచ్ బోర్డ్లో పెట్టేసేయాలి. ఇంకొకటి ఇది వచ్చేసి మనకి మీ మోటార్లో ఎక్కడ ఉంది పెట్టేది చూసుకొని ఆ క్లిప్స్ అక్కడ పెట్టుకోవాలి. ఇవి ఇక్కడ ఇది పెట్టినాను కదా, ఫస్ట్ దీని దారం తీసేస్తాను. మళ్ళీ మిషన్లో దారం తట్టుకుంటుంది. ఇదిగోండి, ఇది పెట్టినాను కదా, ఇది పెట్టి మనం ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇలా ప్రెస్ చేస్తే మోటార్ అనేది మనకి నడుస్తుందండి. ఇదిగోండి, జస్ట్ ఇవి ఈ మూల ఉంది కదా, ఈ కింద దానికి టచ్ అయినప్పుడే మనకి మోటార్ నడుస్తుందండి. ఇంకొకటి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక కాయిల్ అండి. దీనికి ఎక్సలేటర్తో పాటు వస్తుంది ఇది. అది ఎలా పెట్టాలి అనే దాని గురించి మీరు డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వీడియో చూడండి. ఇదిగోండి, ఇది పెద్ద మోటార్ కోసమే ఇది వస్తుందండి. ఒకవేళ ఇలాంటిది మీ దగ్గర చిన్న మోటార్ ఉందనుకోండి, ఈ మోటార్స్కి అయితే మీకు ఇది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 2 వైర్స్ ఉంటాయి. ఆ వైర్ కనెక్షన్ కూడా నేను మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. 7 ఇయర్స్ నుంచి ఒక 3 మిషన్స్కి డైలీ యూస్ చేస్తాను. అంటే డైలీ ఒక 3 మిషన్స్ రన్నింగ్ ఉంటాయి. ఆ 3 మిషన్స్కి ఇలాంటి ఎక్సలేటరే ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు వరకు అయితే ఏమీ అవ్వలేదు. మీరు దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు అట్లా ఉంటే ఇంట్లో మాత్రం అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అండి. చిన్నపిల్లలు అంటే మిషన్ మనం నడిపించేటప్పుడే ఇట్లా షాక్ వస్తుంది దీంట్లో. నార్మల్గా అయితే రాదు. అయినా మీరు బంద్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనుకోండి. ఇప్పటివరకు అయితే నా షాప్లో అయితే ఇప్పటివరకు ఒక్క ప్రాబ్లం అయితే దీనివల్ల అనేది ఏం రాలేదు. నేను రెగ్యులర్గా 3 మిషన్స్కి యూజ్ చేస్తాను ఇది.
3 మిషన్స్లో మనకి డైలీ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా నాకు ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను ఇవి యూస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతాను దీంట్లో షాక్ రావడం అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ రాదు. ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వేరే వీడియో రెడీ చేస్తానండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూడాలి అంటే ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఆ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు నేను వీడియో అయ్యంగానే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.